రాష్ట్ర ఎన్నికల కమిషను మున్సిపల్ చైర్మన్ల మేయర్ల రిజర్వేషన్లతో పాటు ఆయా మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో వార్డుల యొక్క రిజర్వేషన్లని ఈరోజు ఖరారు చేయటం జరిగింది. ప్రధానంగా ఏదైతే జనాభా కులగణన ఆధారంగా రిజర్వేషన్లని ప్రకటించినప్పటికీ ఈ జనాభాకు అనుగుణంగా ఉన్నటువంటి ఎస్సీ వార్డులు కానీ బీసీ వార్డుల్లో ఆ జనాభా తమాషాకు అనుగుణంగా రిజర్వేషన్లను ఖరారు చేయటంలో ఎన్నికల కమిషను వివక్షతను పాటించటం జరిగింది. వాటి ఫలితంగా ఈరోజు ప్రధానంగా ఆయా వార్డుల్లో అధికంగా ఉన్నటువంటి ఎస్సీ వార్డుల్లో వాటిని ఎస్సీ రిజర్వేషన్లకు కేటాయించకుండా బీసీలు ఇతరులు అధికంగా ఉన్న వాటిల్లో రిజర్వేషన్లని ఎస్సీలకి నిర్ణయం చేయటం జరిగింది. అట్లాగే బీసీలు అధికంగా ఉన్న వార్డుల్లో బీసీలకి రిజర్వేషన్లు కేటాయించకుండా ఈరోజు ఇతర ప్రజలు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నటువంటి వార్డుల్లో బీసీలకి రిజర్వేషన్లను ఖరారు చేయటం జరిగింది. వీటి మూలంగా ఎవరైతే ఆయా తరగతులకు సంబంధించినటువంటి ప్రజలు ఈరోజు పోటీ చేసి ప్రాతినిధ్యం వహించాలనేటువంటి కుతూహలం ఉన్నటువంటి వాళ్ళకి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇది సరైనది కాదు. వీటిల్లో సరిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఎన్నికలని సాఫీగా నిర్వహించడం కోసం ప్రధానంగా ఈరోజు కొన్ని ప్రాంతాల్లో ఈరోజు మత కుల ప్రాతిపదికన ఈ ప్రజల్లో విభజన తేవటం కోసం భావోద్వేగాల్ని రెచ్చగొట్టడం కోసం కొన్ని వర్గాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రజలు వీటిని అప్రమత్తంగా గమనించాలా, అట్లాంటి శక్తుల్ని దూరంగా పెట్టాలా. ఈరోజు కుల మత ప్రాతిపదికన ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి వాళ్ళకి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలనేటువంటిది సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రజల కోసం ఎవరైతే నిత్యం పనిచేసి వారి కోసం పరితపించేటువంటి ఎర్రజెండా కార్యకర్తల్ని ఆదరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.